మధ్యరాత్రి అందరూ నిద్రలో ఉన్న సమయం మీకు మెలకువ వస్తుంది. గడియారం వైపు చూస్తే సరిగ్గా 3 గంటలు. అప్పుడు ఇంట్లో ఏదో శబ్దం లేదా విచిత్రమైన అనుభూతి ఎవరైనా మీ పక్కన ఉన్నట్టుగా అనిపించిందా? పెద్దలు చెబుతారు, రాత్రి 3 గంటల సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తే అది సాధారణం కాదని. కొన్ని సందర్భాల్లో అది లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతమని. మరికొన్ని సందర్భాల్లో మన జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని నమ్మేవారు. ఈరోజు వీడియోలో అలాంటి 7 భయంకరమైన కాని ఆశ్చర్యకరమైన సంకేతాల గురించి తెలుసుకుందాం. అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ రావడం. చాలామందికి రాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. ఎందుకో తెలీదు కాని మనసు ఒక్కసారిగా ఆందోళనగా ఉంటుంది. పురాణ విశ్వాసాల ప్రకారం అలాంటి సమయంలో మన ఇంటి చుట్టూ ఉన్న శక్తులు మారుతున్నాయని అంటారు. ముఖ్యంగా శుక్రవారం రాత్రి లేదా పౌర్ణమి రోజున ఇలా జరిగితే దాన్ని శుభసంకేతంగా భావించేవారు. దీపం స్వయంగా ఎక్కువ వెలగడం. మీరు ఎప్పుడైనా గమనించారా? సాధారణంగా వెలిగే దీపం ఒక్కసారిగా చాలా ప్రకాశంగా వెలగడం? పాతకాలంలో దీన్ని లక్ష్మీప్రవేశ సంకేతం అని చెప్పేవారు. ఎందుకంటే దీపం అగ్నితత్వానికి ప్రతీక. అది అకస్మాత్తుగా ప్రకాశిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతోందని నమ్మకం. ఉదయం పక్షుల ప్రత్యేక శబ్దాలు. కొన్ని పక్షుల శబ్దాలు శుభసూచనలుగా భావించేవారు. ముఖ్యంగా ఉదయం సూర్యోదయం సమయంలో కాకి లేదా చిన్న పక్షి ఇంటి దగ్గర శబ్దం చేస్తే అది అతిథి రాక లేదా ధనలాభానికి సంకేతమని నమ్మేవారు. కలల్లో దేవాలయం కనిపించడం. కొంతమందికి వరుసగా దేవాలయాలు, దీపాలు, లక్ష్మీదేవి వంటి దృశ్యాలు కలల్లో కనిపిస్తాయి. స్వప్నశాస్త్రం ప్రకారం ఇవి మన జీవితంలో మంచి మార్పు రాబోతుందని సూచిస్తాయని అంటారు. అకస్మాత్తుగా డబ్బు దొరకడం. పాత పుస్తకంలో లేదా చాలా కాలంగా ఉపయోగించని బ్యాగ్లో డబ్బు కనిపించిందా? దీన్ని కూడా లక్ష్మీ సంకేతంగా కొందరు భావిస్తారు. ఎందుకంటే అది ఆగిపోయిన అదృష్టం మళ్లీ ప్రారంభమవుతుంది అనే సంకేతమని పెద్దలు చెబుతారు. ఇంట్లో సువాసన రావడం. ఎలాంటి అగరబత్తి వెలిగించకపోయినా ఒక్కసారిగా మంచి సువాసన రావడం చాలామందికి అనుభవమే పురాణ విశ్వాసాల ప్రకారం. ఇది దైవిక శక్తుల ఉనికిని సూచిస్తుందని చెబుతారు. పౌర్ణమి రాత్రి సంకేతాలు. పౌర్ణమి రాత్రి చంద్రుణ్ణి చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా మారితే లేదా ఆ రాత్రి మంచి వార్త వింటే దాన్ని చాలా శుభంగా భావించేవారు. జీవితంలో ప్రతి విషయం మనం అర్థం చేసుకోలేము. కొన్ని శక్తులు కనిపించవు, కాని అనుభూతి అవుతాయి. మన పెద్దలు చెప్పిన ఈ విశ్వాసాలు నిజమో కాదో ప్రతి ఒక్కరి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాని ఒక విషయం మాత్రం నిజం. మనసులో భక్తి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మరియు మంచి ఆలోచన ఉంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది. మీకు ఇలాంటి సంకేతాలు ఎప్పుడైనా కనిపించాయా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మమా మేట్రిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.